హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఎగ్జామ్స్ అయితే ప్రశాంతంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడిక్కడ అభ్యర్థులు ఆలస్యంగా వచ్చినప్పటికీ మొత్తానికి క్వశ్చన్ పేపర్స్ తెలుసుకోవడం ఇలా ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేయలే. బట్ కొన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా కొందరు ప్రముఖ యూనివర్సిటీ నిపుణుల చేత ప్రిలిమినరీ కీని మీకు అందించబోతున్నాను. ఆ డీటెయిల్స్ ఏంటో ఎలా చెక్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్ పేపర్తో సహా ఆన్సర్ షీట్ కూడా మీకు అప్డేట్ ఇచ్చాను. ఆ డీటెయిల్స్ వన్స్ మనం తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి చాలామంది ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి అటెంప్ట్ అయినటువంటి అభ్యర్థులకి నిజంగా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇంకో పేపర్ కూడా రేపు ఉంటుంది కాబట్టి సో ఇవాళ 2 పేపర్లు కూడా ప్రశాంతంగా కొనసాగాయి. మొత్తానికి మీరు వన్స్ టెన్షన్ పెట్టుకోకుండా నిదానంగా ప్రిలిమినరీ కీని డౌన్లోడ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అసలు క్వశ్చన్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగారు, ఎటువంటి ప్రశ్నలు అడిగారు అండ్ ఎగ్జామ్ రాయని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండే చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ పేపర్ మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మిగతా ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమినరీ ఆన్సర్ కీని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో కింద లింక్ ఇచ్చాము. ఆల్ సిరీస్ వైజ్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉందండి, ఓకేనా? మొత్తానికి రేపు కూడా ఒక పేపర్ ప్రశాంతంగా కొనసాగితే ఈ గ్రూప్ 3 ఎగ్జామ్స్ సక్సెస్ అయినట్టే. మొత్తానికి అప్కమింగ్ సూన్లో మనకి డిసెంబర్లోనే ఫలితాలు రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ 100% ఉంది. మొత్తానికి ప్రిలిమినరీ కీ గురించి కావచ్చు, క్వశ్చన్ పేపర్ గురించి కావచ్చు, మీకు వచ్చినటువంటి డౌట్స్ను, సలహాలను వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులకి మరొక పేపర్ రేపు ఉంది కాబట్టి అలాగే ఓపిక చేసుకుని అందరు రాయాలని కోరుతూ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఓకేనా? సదా మీ సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.